ఈ పాటికి పక్కన పడేసేవాడు. అది కేటీఆర్ అయినా కూడా పక్కన పడేసి ఉండేవాళ్ళేమో. ఈ వివాదంలో ఎవరు వచ్చినా సరే ఆయన పక్కన పడేసి ఉండేవాళ్ళు. కానీ కవిత అయ్యేటప్పటికి తాను తనకున్నటువంటి మొత్తం శక్తిని వాడి తనకు వచ్చినటువంటి చెడ్డ పేరుని, లేదా తన ద్వారా ప్రభుత్వానికి తనకి వచ్చినటువంటి కేసీఆర్ గారికి వచ్చిన చెడ్డ పేరుని దాన్ని మార్చేటువంటి ప్రయత్నం, దాన్ని టర్న్ చేసేటువంటి ప్రయత్నం చేయటం అన్నటువంటిది తన శక్తికి మించి తాను ఆ ప్రయత్నం చేస్తున్నారు. శక్తికి మించి తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. శక్తికి మించి ఒక అవమాన భారంతో కూడినటువంటి, అది తప్పు అని తెలిసినా కానీ దానికి వేరే కలర్ రుద్దేందుకు, వేరే రకంగా దాన్ని మార్పుగా చిత్రీకరించేందుకు ఒక విశ్వ ప్రయత్నాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. అది అవునన్నా కాదన్నా అతని ఆత్మసాక్షికి ఖచ్చితంగా తెలుసు ఇది పొరపాటు జరిగింది అని. కానీ ఆ పొరపాటుని ఆయన అంగీకరించలేక, ఆ పొరపాటును అంగీకరిస్తే తన చుట్టూ చుట్టుకుంటుందన్నటువంటి ఉద్దేశంతో తాను దీనిని ఎలాగైనా సరే వేరే కోణంలో, అంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కోణంలో కక్ష కట్టి మా మీద ఇటువంటి చేస్తున్నారు అన్నటువంటి దాంట్లో తీసుకువెళ్ళే దిశగా ఆయన చేస్తున్నటువంటి ఒక పోరాటం ఏదైతే ఉందో, ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, అది కత్తి మీద సాములాగా ఉంది. కత్తి మీద సాము ఎలా ఉండిద్ది? జారిపోతే మనం తెగిపోతాం. అలాంటి కత్తి మీద సాము దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు. ఆయన ఒక్కసారి వేసాడు ఆ కత్తి మీద సాము. తెలంగాణ ఉద్యమ సమయంలో, అత్యంత క్రియాశీలకమైనటువంటి సమయంలో ఆయన అరెస్ట్ అవటం, నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలను లెక్క చేయకుండా దీక్ష చేయటం, తదనంతరం జరిగినటువంటి అంశాల విషయంలో ఎక్కడికక్కడ వ్యూహాలకు పదును పెడుతూ తాను కత్తి మీద సాము చేశాడు గతంలో. ఈరోజు కత్తి మీద సాము తన కుమార్తె కోసం, ఆ రోజు చేసిన పోరాటం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు చేశాడు కేసీఆర్. ఈరోజు కవిత కోసం, అంటే కుమార్తె తప్పు చేసింది అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ తప్పుని డైవర్ట్ చేయటం కోసం ఆయన ఈరోజు మరొకసారి ఈ కత్తి మీద సాము చేస్తున్నాడు. ఆ రోజు చేసినటువంటి కత్తి మీద సాముకి ప్రజానీకం మద్దతుంది. ప్రజల పక్షాన బలమైనటువంటి ఒక ఉద్యమ పోరాటం ఆయన తీసుకున్నారు. కానీ ఈరోజు చేస్తున్నటువంటి పోరాటంలో ఓన్లీ పార్టీ మాత్రమే, బీఆర్ఎస్ మాత్రమే దానికి సహకరిస్తుంది. అందులో కూడా ఎంతమంది నిజంగా సహకరిస్తున్నారు, ఎంతమంది ఈ అంశాన్ని న్యాయంగా చూస్తున్నారు, ఎందుకు ఈ వివాదం మనకి అనేటువంటి భావన ఎంతమందిలో ఉన్నదనేది కూడా పరిశీలించుకోవాలి. ఆ రోజు చేసిన కత్తి మీద సాము ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఈరోజు చేసినటువంటి కత్తి మీద సాము సక్సెస్ కాదు అనటానికి ఇది కుటుంబ వివాదం. కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుమార్తె చేసినటువంటి ఒక వ్యాపార వివాదం అంతే తప్ప ఇది ఇంకొక వివాదం కాదు. మరి ఆయన నిజంగా ఆయన ఆత్మ ఘోషిస్తుండేది. ఆయన ఆత్మ ఏమి ఇది ఈ గోల ఏంటి, నాకు నేను ఇంత కెరియర్లో ఎప్పుడూ లేనటువంటి దీన్ని ఎందుకు ఎదుర్కొంటున్నాను అనేటువంటి భావన ఆయనకు ఉండిద్ది. కానీ తప్పని పరిస్థితిలో ఆయన అయ్యారు. ఆయన అయితే కవిత తన పోరాటం కానీ తను ఎక్కడా కూడా ఒక అధైర్యపడకుండా తను కనిపిస్తూ ఉన్నది. అది కొంత బలం. నిజంగా తను బయటికి వెళుతూ కూడా పిడికిలు బిగించి తను చెప్పినటువంటిది చూస్తే నిజంగా అసలు ఏమీ జరగలేదు కావాలా, ఇది కావాలని జరుగుతున్నటువంటి కుట్ర కావాలనేటువంటి భావాన్ని తను ఎక్స్ప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. తను అసలు ఈ కేసుతో నాకేం సంబంధం లేదు, మమ్మల్ని కావాలని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ప్రయత్నం, ఆ చెప్పేటువంటి ప్రయత్నాన్ని తన ధైర్యం ద్వారా, తన భావనల ద్వారా తను వ్యక్తపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంటు, అరుణ్ రామచంద్ర పిళ్ళ ఇచ్చిన స్టేట్మెంటు, ఇక్కడ జరిగినటువంటి మీటింగ్లు, అక్కడ జరిగినటువంటి మీటింగ్లు, ఇవన్నీ పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యాపారంలో తన ప్రమేయం ఉన్నది. అయితే నిన్న కేటీఆర్